మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా. బికాస్ ద లాస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ దట్ దెర్ ఈస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. ఆల్రెడీ వాళ్ళు చట్టాలు చేశారు కదా, చట్టాలకి చేయడానికి ఏమీ లేదు. ఆయన సైలెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, తెలంగాణలో మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు. మిత్రులారా, ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాళ్ళు పడేసేది 100లో ఒకరికో ఇద్దరికో మాత్రమే బెనిఫిట్స్. మిత్రులారా, అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైల్డ్ గెస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరు లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని చంద్రబాబు నాయుడు, అప్పర సహోదరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ లిస్టు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని 11 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ పేరుతో సమన్వయం ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏమైనా ఆర్ దే గాడ్స్, డెమి గాడ్స్, డివైన్ బీయింగ్స్? వాళ్ళు ఏమైనా దేవుళ్ళ అన్న విషయాన్ని తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా తొక్కేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. We are not against any section of the society, any caste on the list of SCs. ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ఏ వర్గానికి కానీ ఏ సెక్షన్ కానీ మనం వ్యతిరేకం కాదు. మిత్రులారా, మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం మోడీజీ, ఎస్సీ लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते थे, कम करे, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी, देश మొత్తం చెప్తున్నాను, भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है. ಅನ್ಬಾನ ತಮಿಳ್ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ಇಂಡಿಯ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, మరాఠీ మిత్రాలు, బెంగాలీ బంధురా, ఒరిస్సా బంధుగణ, దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై కుట్ర జరుగుతోంది. మిత్రులారా, మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దళిత జాతి యొక్క ఎగ్జిస్టెన్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులంతా కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పేసి సందర్భంగా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, is it not needed in the ministerial wealth of Ravant Reddy, Chandrababu Naidu and Modi's cabinet? Is it not needed lands and wealth of this country? Only needed in the peanuts given in the name of reservations? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. సామాజిక న్యాయం అంటే ఎస్సీ వాడికి ఇచ్చేటటువంటి పీనట్స్ 100 ఇద్దరికి ఇచ్చేటటువంటి దీంట్లోనైనా సామాజిక న్యాయం అక్కర్లేదా? మిత్రులారా, ఆల్రెడీ చట్టాలు చేస్తారు కదా, సుప్రీంకోర్టు తీర్పిస్తుంది కదా అనుకోకండి. మిత్రులారా, with due respect and submission to the Honorable Supreme Court, there should be an amendment to the Constitution of India that SCs cannot be subclassified at all under the guise of subclassification in social justice. ఈ దేశంలో కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి మిత్రులారా, టైం టు టైం, డిపెండింగ్ ఆన్ ది డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్, aspirations of the political parties. సుప్రీం కోర్టు తీర్పు 2004లో 5 judges bench of the Supreme Court, SC subclassification is not permissible under the Constitution of India. At the same time, again, the new judgment is under the what is that guidance of 7 judges of the Supreme Court. Again, it is permissible under the Constitution of India. అదే సుప్రీం కోర్టు 7 జడ్జిల బెంచ్తో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధ్యమని చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి ఏ కులాలకి మనం వ్యతిరేకంగా అందరూ డెవలప్ అవ్వాలి, కానీ ఇచ్చే క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎంత, దాన్ని పంచుతానంటారేంటి? ఇది కుట్ర కాదా? దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్ లో ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే there comes in the moment in the history where we'll have to read that once upon a time existed a community of Malas in both Telugu state. Disappeared, it totally lost its existence because of the lack of serious and stringent fight against this conspiracy of subclassification. మనం ఇది సీరియస్ గా పోరాటం చేయకపోతే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది పూర్తిగా అంతరించిపోయింది అనేటటువంటి పరిస్థితులు వస్తాయి. మిత్రులారా, ఈ సందర్భంగా తెలంగాణ మాల సామాజిక వర్గానికి సమాజానికి తెలియజేయదలుచుకుంది ఒకటే మిత్రులారా, ఎస్సీలు అనేది దేశం మొత్తం మీద ఒకటే సబ్జెక్ట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్సీలందరినీ ఒక ప్లీజ్ వెనక
ఎస్సీలందరినీ ఒక యూనిట్ గా చూడాలి మిత్రులారా. ఇట్స్ నాట్ ఎ caste, it is a class. Because in the list of scheduled castes included 1108 castes, different castes. ఇక్కడ ఈ 1108 ఎస్సీ కులాలు ఉన్నప్పటికీ కూడా మనకి ఇచ్చేది కేవలం 2. దీన్ని మాత్రమే వాళ్ళు సమన్యాయం పేరుతో పెంచుతానంటారు. ఓకే, ఎస్సీలు ఒక యాజ్ ఏ హోల్ ఇండియా మొత్తం తీసుకుంటే మిత్రులారా అన్ని విషయాల్లో డామినేషన్ ఓవరాల్ గా మాదిగ సోదరులే. చమార్లు అంటారు నార్త్ ఇండియాలో, అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిగ సోదరులే మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులు ఒక స్టెప్ ముందన్నమాట నిజమే. కానీ దేశం మొత్తాన్ని వదిలేసి తెలుగు రాష్ట్రాల్లో మాలలే ఈ రిజర్వేషన్ దోచుకుంటున్నారు, తింటారని చెప్పేసి 30 సంవత్సరాలుగా దుష్ప్రచారం చేసి ఈ రోజున ఒక వర్గాన్ని బ్రాండ్ వేసి అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో చదువుకున్న వ్యక్తిగా దేశవ్యాప్త ప్రజాస్వామ్యం మనం ఎవరితో కొట్లాడదు మిత్రులారా. తెలంగాణ మాల సోదరులారా, బంధువులారా, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేద్దాం. మనం if we fight seriously and stringently, any government will have to free from the issue of conspiracy. ప్రజలు సుప్రీం ప్రజాస్వామ్యంలో సీరియస్ గా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా పారిపోవాల్సిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో చూడండి, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రైతులు ప్రొటెస్ట్ చేస్తే పారిపోలేదా? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇస్ ఇట్ గీత, ఇస్ ఇట్ బైబిల్ ఆర్ ఖురాన్, దట్ కాంట్ బి చేంజ్డ్ అట్ ఆల్, ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్డ్. భగవద్గీత ఖురాను లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఖురాన్ భగవద్గీత వీళ్ళిద్దరు చట్టాలు చేశారు కదా, అంత అయిపోయింది. చేయడానికి ఏమీ లేదు, మూసుకొచ్చడానికి నో, నాట్ ఎట్ ఆల్. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలారా, ఐ సిన్సియర్లీ అపీల్ టు ఆల్ ఆఫ్ యు ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ఖమ్మం, మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. చట్టాలు చేశారనుకుంటారేంటి? అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్పదలుచుకుంటారు, కాంగ్రెస్ అంటేనే మాలలో, మాలంటేనే కాంగ్రెస్ అని నమ్ముతున్నటువంటి ఈ టైంలో తడిగుడ్డతో గొంతు కూర్చొని మిత్రులారా రేవంత్ రెడ్డి, ఇది చాలా అన్యాయం. ఏ బీజేపీ గవర్నమెంట్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చిందో ఆ బీజేపీ రూల్డ్ స్టేట్స్ లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదు మిత్రులారా. రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడి నుంచి చెప్తా, ఐఎమ్ అపీలింగ్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ ఖమ్మం టు ద లీడర్ ఆఫ్ అపోజిషన్ టు ద కాంగ్రెస్ ఇన్ ద లోక్ సభ. Where is the subclassification of SCs? Is there any subclassification of SCs in the BJP ruling states? No, never, not at all. Only కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ వర్గీకరణ ఉంది మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే సిద్ధరామయ్య కర్ణాటకలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఆఫ్షూట్స్ కాబట్టి వీళ్ళ ఎస్సీ వర్గీకరణ చేశారు. వేర్ ద సబ్క్లాసిఫికేషన్ ఇన్ బీజేపీ రూల్ స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, గుజరాత్ ఎక్కడ ఉంది మిత్రులారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వేరే ఇష్యూస్ లేవా? ఎస్సీ వర్గీకరణ అనే ఇష్యూ, వేరే విషయాల్లో మరి సోషల్ జస్టిస్ సబ్క్లాసిఫికేషన్ అక్కర్లేదని చెప్పేసి ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆದರ್ಶ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿದ್ದರೂ ಇದು ಹೋರಾಡಬೇಕು, ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಈ ದೇಶದಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಎಸ್ ಡಾಕ್ಟರ್ ರತ್ನಾಕರ್, would you like to ask me any questions?